మన ఊరు మన చరిత్ర. ఈరోజు మనం తణుకు మండలం గురించి మాట్లాడుకోబోతున్నాం. తణుకు చరిత్ర అత్యంత పురాతనమైనది మరియు ఆసక్తికరమైనది. తణుకును పూర్వంలో దండకావతి అని కొన్నాళ్ళు, తారకావతి అని కొన్నాళ్ళు, తారకాపురి అని కొన్నాళ్ళు పిలిచేవారు. పురాణాల ప్రకారం ఈ నగరం దండకారణ్యంలో భాగంగా ఉండేది కనుక మొదట దీనిని దండకావతి అని పిలిచేవారు. అంతేకాదు ఇక్కడ శ్రీరాముడు, సీత ఇంకా లక్ష్మణుడితో కలిసి వనవాసంలో ఎక్కువ భాగం గడిపారని చరిత్ర చెబుతుంది. తర్వాత తారకాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల తారకావతిగా మారింది. ఈ ప్రాంతంలోనే కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించడం వల్ల తారకాపురిగా మారింది. తెలుగులో మొదటి కవి అయిన ఆదికవి నన్నయ్య గారు ఈ ప్రాంతంలోనే జన్మించారు. అంతేకాదు మహాభారతాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించే ప్రక్రియ ఇక్కడే మొదలైంది. అందుకే తణుకును సాహిత్య వేదికగా పరిగణిస్తారు. బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు కూడా తణుకు ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా ఎదిగింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆంధ్ర షుగర్స్. ఆంధ్ర షుగర్స్ 1977లో ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో స్థాపించబడింది. తణుకు రూపురేఖలనే మార్చేసింది. ఇది కేవలం చక్కెర మాత్రమే కాకుండా భారతీయ అంతరిక్ష పరిశ్రమ ఇస్రోకు అవసరమైన రాకెట్ ఫ్యూయల్ని కూడా అందిస్తుంది. 1979లో తణుకు మున్సిపాలిటీగా ఏర్పడింది. ఇక్కడ చూడవలసిన ప్రదేశాల్లో ఒకటి అయిన ఎన్టీఆర్ పార్క్. ఇది ప్రీ వెడ్డింగ్ షూట్లకి, ఫోటోషూట్లకి చాలా బాగుంటుంది. మరియు పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం కూడా ఉంది. ఇదండి మన తణుకు గురించి. ఒకవేళ నేను ఇంకేమైనా మర్చిపోయి ఉంటే మీరు కమెంట్స్లో రాయండి. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.